ఇప్పుడు అంతకుముందు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. శ్రావణి తన నమస్తే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రావణి. ఇక్కడే డెలివరీ అయ్యాను. నాకు మ్యారేజ్ 7 years అయింది. 7 years తర్వాత నాకు పిల్లలు పుట్టారు. ఫస్ట్ ఒక 2-3 బయట చూసుకున్నాం. 2-3 years తర్వాత ఇక్కడికి వచ్చాం. మేడం మా హస్బెండ్కి వచ్చేసి బాగా పరిచయం అనమాట బ్యాంక్ ద్వారా. కాబట్టి మేడం దగ్గరకు వచ్చాం. మేడం దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఫస్ట్ కొంచెం PCOD ఉంది, అది క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత HST టెస్ట్ అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత లాస్ట్ ఇంకా ఒక్కొక్కటి ఈటీ స్క్రాచ్ చూద్దామమ్మా, ఈటీ స్క్రాచ్ చూసిన తర్వాత ఇంకేదైనా చేద్దామన్నారు. ఈటీ స్క్రాచ్ చేశారు. కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ అయిపోయిన వెంటనే కన్సీవ్ అయిపోయింది. నేను వెంటనే ఒక 2 months అంతే, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, అది క్లియర్ అయిపోయింది. ఈటీ స్క్రాచ్ అయిపోయిన వెంటనే కన్సీవ్ అయిపోయింది. నాకు ఇప్పుడు 1 year బాబు. వాడు ఎంత యాక్టివ్ అంటే సూపర్ యాక్టివ్. అసలు మేడమే చూస్తారు. ఒక 1 week బ్యాక్ మా ఆడబడిచి ఇక్కడే డెలివరీ అయింది. తనతో పాటు మేము ఇక్కడే ఉన్నాం. బాబు కూడా ఎంత యాక్టివ్ అంటే అబ్బా, అస్సలు ఒక్క చోట ఆగడు, అంత యాక్టివ్ గా ఉంటాడు. నర్సుల దగ్గరికి నవ్వడం, సిస్టర్స్ దగ్గరే ఉంటారు. మెయిన్ రోజంతా అసలు సిస్టర్స్ దగ్గరే ఉంటాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు. మదర్ దగ్గరే ఉండాలి అన్న ఇది లేదు. టాక్ టు బేబీ అనేది నాకు అలా బాగా పనిచేసిందండి. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు టాక్ టు బేబీ మేడం చాలా బాగా పనిచేసింది. నేను అప్పుడు చెప్పుకునేదాన్ని, మదరే అని లేదు, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గర కలిసిపోయి ఉండాలి. ఎవ్రీ స్మైల్, ఆ స్మైల్ అయితే చూడంగానే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు ముందు. అసలు ఫస్ట్ అంత మదర్ ఇక్కడ ఉండే అని ఏడవడు. ప్రతిదానికి కూడా చికాకు పడాడు మేడం. ఒక అన్నం అదే ఆకలి వేస్తే నిద్రకి, ఈ రెండిటికి ఏదైనా ఇంకా మామూలు చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది కామన్. అది అసలు టాక్ టు బేబీ నాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మా డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే అదొక, నా డెలివరీ అప్పుడు నేను నైట్ 11-4 PM వచ్చాడు బయటికి. ఆ రోజు పక్క 3 days మా హస్బెండ్ కి సెలవు. నేను చెప్పుకున్నాను, టాక్ టు బేబీ చెప్పుకున్నాను. 3 days నాన్నకి సెలవమ్మా, ఈ 3 days మా నాన్న మనతో ఉంటారు, అందుకే డెలివరీ అయిపోదామని చెప్పుకున్నాను. అందులో అది నాకు నచ్చిన బాబా గురువారం నేను గురువారం రోజే డెలివరీ అవ్వాలనుకున్నాను. గురువారం రోజే డెలివరీ అయ్యాను. అదే అనుకున్నాను మనసు, తనకు చెప్పుకున్నాను బాబుకి. బాగా వింటాడు మేడం నా మాట. టాక్ టు బేబీ అనేది అసలు ఎంత బాగా వినిపించా. ఆ బుక్ చదివాను, బాగా ఎక్కువ చెప్పుకున్నాను. అంటే నేను బయటికి చెప్పుకోలేదని గాను, మనసులోనే పొట్ట మీద చేయబెట్టేసి చెప్పుకునేదాన్ని. వాళ్ళ నాన్నని చూస్తే ఎంత ఇదిగా వెళ్ళిపోతారు. ఉదయం నుంచి మదర్ చూసుకుంటేనే బయట నుంచి మాట వినపడ్డం చాలా, ఆయన మాట పరిగెత్తేస్తారు బయటికి. అంత ఇది. వాళ్ళ నాన్న కూడా బాగా టాక్ టు బేబీ చేశారు. నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్ననే కాదు, మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా ఆడవర్షు, మా అమ్మ నాన్న ఎవరి దగ్గర, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదే అని ఏం లేదు, వెళ్ళిపోతాడు ఎవరి దగ్గరికైనా. టాక్ టు బేబీ అనేది చాలా బాగా చేయండి, చాలా బాగా పనికి వస్తుంది టాక్ టు బేబీ. ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాకముందు ఎట్లా ఫీల్ అయినారు? ఒక్కొక్కసారి బాధ అంటే మ్యారేజ్ అయ్యి అప్పటికే 7 years అయిపోయింది. అదొకటి ఏజ్ పరంగా కూడా. నేను మా బాబు డెలివరీ అయినప్పుడు నాకు 33 మేడం. కొంతమంది చాలా కూడా ఏజ్ పరంగా కూడా ఆలోచిస్తారు. అవును. మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? అంటే ఫస్ట్ 2-3 years మేము, అంటే మ్యారేజ్ 3 years కదా, ఎందుకులే ఇప్పుడు. ఆ తర్వాత 3 years కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అనుకున్నాం 3 years అయింది అంటే, మా మామయ్య గారు వాళ్ళకి కానీ మా ఫాదర్ వాళ్ళకి కానీ ఆ 4 years తర్వాత కన్నారనమాట. సో అలాగే మాకు వస్తుందేమో అని మేము వదిలేసాం. అప్పటికి ఇంక 4 years అయింది. సరే ఒక బయట ఎక్కడ హాస్పిటల్, వాళ్ళు ఓన్లీ పాలిక్యులర్ స్టడీ మంత్లీ చేసేవాళ్ళు, ఇంక వదిలేసేవాళ్ళు అంతే. ఇంకా తర్వాత నేను వదిలేసాను. మా పద్మిని మ్యారేజ్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా అలా మీ దగ్గరకు వచ్చాను మేడం. మిమ్మల్ని నమ్మాము, గట్టిగా నమ్మాము మేము. తర్వాత కొంచెం బయటికి వెళ్ళాం. లాస్ట్ ఇంకా నేను కన్సీవ్ అవుతాను అన్న ముందు కూడా తిరుమల, షిరిడి ఈ 2 వెళ్ళొచ్చాను. నేను కన్సీవ్ అయ్యాను మేడం. ఏమనుకున్నారు అట్లా? తిరుమల, షిరిడి ఎవరు మీరు ఇద్దరే వెళ్ళారా? ఫ్యామిలీ మొత్తం వెళ్దాం మేడం. ఎక్కడికి వెళ్ళినా మేము మాక్సిమం ఫ్యామిలీ మొత్తం వెళ్తాం. అలా వెళ్ళాము. ఫస్ట్ షిరిడి వెళ్ళాము, నెక్స్ట్ తిరుమల వెళ్ళాను. జూలైలో తిరుమల వెళ్ళొచ్చాను, ఆగస్టులో కన్సీవ్ అయ్యాను. అప్పటికి 1 month కంప్లీట్ అయిపోయింది. సో ఎట్లా మీరు ఈ
మీ గురించి మీకు కాన్ఫిడెన్స్ ఉండిందా? ఫస్ట్ అందరు అనేవాళ్ళు, అమ్మో మీకు ఏజ్ ఎక్కువ అయిపోయింది, పిల్లలు వస్తారో లేరో, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, చూపించుకోవట్లేదు మీరు హాస్పిటల్లో అని బయట అందరు ప్రెజర్ చేసేవారు. నేను మా ఆయన ఒకటే, పిల్లలు వస్తారు, ఎక్కడికి వెళ్తారు, రాక ఎక్కడికి పోతారు, వస్తారు, ఏజ్ తో మాకు సంబంధం లేదు. ఇన్ని ఇయర్స్ అయిందే అని తొందర ఉండిందా? తొందర ఏం లేదు మేడం. అదే నేను మా ఆయన పిల్లలు వస్తారు, ఎక్కడికి వస్తారు, ఆ నమ్మకంతోనే 6-7 years మేము ఉన్నాం అట్లే. 7th year లో కన్ఫర్మ్ అయింది. సో మీ హస్బెండ్ మీకు సపోర్ట్? బాగా సపోర్ట్ మేడం. హస్బెండ్ అనే కాదు, ఇంట్లో ఎవ్రీవన్ అందరూ సపోర్ట్. ఎవ్వరు నన్ను అడగరు పాప. మా మామగారు గాని మా అత్తయ్య గారు గాని. జాబ్ చేస్తుంటారు కదా? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, ఇంట్లోనే ఉండి ఒక 1.5 year చేశాను. ఆ తర్వాత ఇంక కన్సీవ్ అయిన తర్వాత మా హస్బెండ్ మానేయమన్నారు. మానేయమన్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు అనేసి మానేసేయమన్నారు. సో ఎవరైనా అడిగినప్పుడు, బయట పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెమైనా బాధ? అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం బాధ ఉండేది, కొంచెం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వీడియోస్ చూసిన తర్వాత మాట్లాడతాం కదా, వీడియోస్ తో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ భయం కానీ ఆ బాధ కానీ ఏమీ లేదు మేడం, మొత్తం పోయింది. అది మనం ఎప్పుడు ఫ్రీ అవుతామో అప్పుడు తొందరగా కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయ్యేదానికి కొంత టైం పట్టింది. అందులో విత్ డైట్ కూడా బాగా గుమ్మడికాయ జ్యూస్ తాగమన్నారు, పచ్చి గుమ్మడికాయ జ్యూస్. అది తాగేదాన్ని వెయిట్ తగ్గడానికి, కొంచెం వెయిట్ ఉండేదాన్ని, వెయిట్ తగ్గడానికి గుమ్మడికాయ జ్యూస్ తాగమన్నారు. అది తాగాను, 8 walk చేశాను. ఇదంతా ఏం చేసేది? ఊరికే మందులు మింగితే పోలేదా? అనుకోలేదా? లేదు మేడం, ఇదంతా మన బాడీకి చెప్పిందే కదా. మన బాడీ కరెక్ట్ గా ఉంటే అది కరెక్ట్ గా వస్తుంది, దాని పని అది చేసుకొని పోతుంది. మీరు ఒక్కటే చెప్పారు, నీ బాడీ కరెక్ట్, దాని పని అదే చేసుకోబోతుంది, నువ్వేం దాని గురించి ఆలోచించక్కర్లేదు అని అన్నప్పుడు మీరు ఏది ఇది నాకు ఏజ్ అయిపోతుంది నన్ను అర్థం చేసుకోకుండా కొంచెం లేదు మేడం, నేను అంతా ఇవ్వకుండా అదే పని దాని పని అది చేసుకుని పోతుంది అని? లేదు మేడం, మీరు ఫస్ట్ చెప్పారు మీ బాడీని మీరు నమ్మాలి, నమ్మితేనే మనకి ఏదైనా రిజల్ట్ గానీ ఏదైనా కరెక్ట్ గా ఉంటుంది. మన బాడీని ఫస్ట్ మనం నమ్మాలి, పక్కన వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు, ఎవరు ఏం మాట్లాడినా. ఇది నమ్మితేనే మనకు జరిగింది. అది అందరు అంటారు లావున్నారు, మీకు పిల్లలు పుట్టడం కష్టం అని చాలా మంది నేనేం నా బాడీని నేను నమ్మాను. వెయిట్ ఉన్నానన్నారు, వెయిట్ తగ్గాను, అన్ని జరిగాయి. ఈటీ స్క్రాచ్ లాస్ జరిగింది, ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఉందన్నారు, టాబ్లెట్స్ ఇచ్చారు. ఆగస్ట్ లో నేను కన్సీవ్ అయిపోయాను. ఎంత టైం అయింది? ఒక 1.5 year పట్టింది మేడం. అంటే మేము మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ట్రాన్స్ఫర్ గూడూరు వెళ్ళిపోయాం మేము ఇక్కడి నుంచి, దాని వల్ల అంతే తప్పితే అది కూడా కంటిన్యూ అయితే ఇంకా ముందే వచ్చి ఉండేదేమో, కొంచెం గ్యాప్ వల్ల. టైం అయిపోతుంది అనే తొందర నుంచి బయటకు వచ్చారా? ఫస్ట్ నుంచే అసలు తొందర లేదు అంటే ఫస్ట్ 4 years తర్వాత? 4 years తర్వాత అంటే ఇంకా ఇప్పుడు మామయ్య గారు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, పేరెంట్స్ కొంచెం పెద్దవాళ్ళు, బయట వాళ్ళు ఎక్కువ అడుగుతుంటారు, మీ 6 years అయింది, మీ పిల్లలకి పెళ్ళి, ఏమి విశేషం ఏమి అని అడుగుతుంటారు. వాళ్ళు కొంచెం మా దగ్గర ఏం మాట్లాడరు, కానీ కొంచెం వాళ్ళు అన్నప్పుడు ఫీల్ అవుతారు కదా. మా అయ్యకి 70 years మీకు తెలిసిందే, కొంచెం ఫీల్ అవుతారు కదా. అది ఆ రకంగా అంతే తప్పితే మాకు మేము ఎప్పుడు అనుకోలేదు వస్తారు పిల్లలు, రాకుండా ఎక్కడికి పోనీ. చేశాం మేడం, బాగా చేసేవాళ్ళు. మా హస్బెండ్ బ్యాంక్ కి వెళ్ళక ముందు మార్నింగ్ లేచి 7కి అలా పార్క్ లో వాక్ చేసి వచ్చేవాళ్ళం ఇద్దరు. ఈవినింగ్ వచ్చిన తర్వాత అలా వెళ్లేవాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి కూడా మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే కష్టం, అంతే కదా. ఆయన సపోర్ట్, ఫుల్ సపోర్ట్ మేడం. ఇప్పటికి కూడా బేబీని నేను లేకపోయినా ఆయన కేర్ చేస్తారు, వాడు చూసుకుంటారు. వాడు కూడా అమ్మ లేదే అని బాధ. ఇప్పుడు నేను వదిలేసి వచ్చాను మా అత్తగారు వాళ్ళ దగ్గర, చక్కగా ఉంటాడు, తింటాడు, పడుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు అసలు. నాకు టాక్ టు బేబీ వేళ అయిందంటే అదొక బాగా అయింది మేడం నిజంగా. అసలు ఏడవడు, ఫస్ట్ ఎప్పుడు స్మైల్ ఫేస్. మీరే చూస్తుంటారు కదా, మొన్న 6 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు సిస్టర్స్ దగ్గరికి ఎలా వెళ్ళిపోయేవాళ్ళు. అసలు వాళ్ళు తీసుకుని, మేడం మీరు వెళ్ళి పడుకోండి, మేము చూసుకుంటాం షన్నుని, అంత బాగా ఉంటాడు వాడు. సరే, అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎట్లా తీసుకున్నారు? అంటే 7 years తర్వాత వచ్చింది, ఓకే, ఇది ప్రీషియస్ మాకు, గాడ్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. మేడం చెప్పారు, మేడం చెప్పింది చేసేసారు మాకు, అంతే. సో ఇప్పుడు
ఈ ఇంకా ఐయుఐ గానీ IVF టెస్ట్ వాటికి మేము వెళ్ళాలనుకోలేదు మేడం, ఫస్ట్ నుంచి అనుకోలేదు. లేట్ అయినా మాకు మేము ఫస్ట్ నుంచి మేము వస్తుందనే అనుకున్నాం. అదే చెప్తా, ఎక్కడ రాకుండా ఎక్కడికి పోతారు, ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం. మేము వాటికి జోలికి కూడా పోలేదు అసలు. అంటే ఈ విషయం రాకుండా ఎట్లా పోతారు అనేది మీ హస్బెండ్ ఇద్దరం అనుకునేవాళ్ళు. ఒకవేళ అంటే కొంచెం బాధ ఉన్నా ఆయన అనేవాళ్ళు, వస్తారులేవే పిల్లలు, ఎక్కడికి పోతారు, ఏమైంది, 7 years కదా పెళ్ళి, మనకి 20-30 ఏళ్ళు అవ్వలేదు, ఏమవుతుంది, వస్తారు అని చెప్పినప్పుడు మీరు ఆయన నా మాట నాకు బాగా ధైర్యం మేడం. ఏ ప్రెగ్నెంట్ టైంలో గానీ సపోర్టింగ్ గా బాగా మా అమ్మ, మా అన్నయ్య, మా ఆయన వీళ్ళ ముగ్గురు బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు ప్రెగ్నెన్సీ టైం. మా అన్న ఏదైనా డౌట్స్ ఉన్నా మా అన్నయ్యని అంతా నార్మల్ గా ఉంటుంది, నువ్వేం భయపడక్కలేదు, ఆ హాస్పిటల్ మేడం ఇక్కడే ఉన్నారు, నేను నెల్లూరు వచ్చేస్తున్నాను, ప్రెగ్నెంట్ టైం అంతా నేను ఇక్కడే ఉన్నాను చెప్పేవాడు. నీకేం నేనున్నాను, చూసుకుంటాను, హాస్పిటల్ నెల్లూరులోనే ఉంది, నీకెందుకు భయం అనేది ఇది ఒక్క మాటే చెప్పేవాళ్ళు ముగ్గురు. ఓకే, బాగా సపోర్ట్ చెప్పేవాళ్ళు. ఇట్లా ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్నప్పుడు అమ్మ ఏం చెప్పేవాళ్ళు? అమ్మ ఇప్పుడు ఇన్నేళ్ళు అలా ఆలోచిస్తున్నారు, కానీ ముందు కాలంలో కూడా చాలా మంది 10 ఏళ్లకి 12 ఏళ్లకు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు, 7 years అయింది, 6 years అయింది, ఏదో ప్రాబ్లం ఉందే, మనకి పిల్లలు రావట్లేదని అనుకుంటారు. అలాంటివి ఏం ఉండవమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. ఏదైనా పాజిటివ్ గా ఉండడం, మనం మైండ్ పాజిటివ్ గా ఉండాలి. మైండ్ పాజిటివ్ గా అంటే అన్ని పాజిటివ్ గా ఉంటాయి. అదొక్కటే చెప్పాను మేడం. సో మీ దాంట్లో నుంచి నాకేం అర్థమైందంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది. మా మావయ్య గారు గాని అత్తయ్య గారు గాని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు, అనలేదు, ధైర్యం వెనక్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏం కాదమ్మా, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవుతావు, ఏమవుతుంది, ఇట్లే చెప్పేవాళ్ళు. సో ఆ ఫ్యామిలీ వాతావరణం అంత బాగా ఉన్నప్పుడు ఇక్కడ హస్బెండ్ రాకుండా ఎట్లా పోతా, ఆ వర్డ్స్ గమనించండి. ఒక్కొక్కసారి అదే రిపీటేషన్ గా మనం చెప్తుంటాం, రాకుండా ఎట్లా పోతారు అని మా హస్బెండ్. ఇప్పుడు నేను ఏం చెప్పినాను, నీకు నీ బాడీని నమ్ము, దాని పని అది చేసుకుని వస్తుంది. అట్లా పాజిటివ్ గా పక్క నుంచి చెప్పినప్పుడు ఈ మాట బాగా దిగడం అనేది ఈజీగా జరుగుతుంది. ఈటీ స్క్రాచ్ అనేది మనం ఇంప్లాంటేషన్ కోసం చేస్తాము. అవన్నీ చేసి మళ్ళీ ఇట్లా క్షేత్రాడన్నం ఇదంతా పోయేస్తే అసలు దీని గురించిన ఆలోచననే ఉండేది కాదు. ఈజీగా దాని పని అది చేసుకొని వచ్చేసింది. అంటే అప్పుడు ఎందుకు ఈ ముందు నుంచి ఈ మాటలు ఒక స్మూత్ రోడ్ లాగా రాకుండా ఎట్లా పోతారు అంటే, కాబట్టి వచ్చారు, గర్భసంచి దాని పని అది చేస్తుంది కాబట్టి అది వచ్చింది. అది వచ్చేది పెద్ద వచ్చినది సంతోషం, ఇప్పుడు వస్తుంది కొంచెం ఆశ్చర్యం ఉండొచ్చు, కానీ ఎట్లా వచ్చింది అనేది ఉండదు. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ.